చాలా ప్యూర్‌గా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో అక్కడ కూడా అలాగే చూసుకుందామనే ప్రతి అమ్మాయి అనుకుంటది. కానీ తర్వాత అక్కడ వాళ్ళే డిఫరెన్సెస్ చూపించి ఈ అమ్మాయి మైండ్ సెట్ కంప్లీట్‌గా మార్చేస్తారు. మళ్ళీ ఇంకొక చోట ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయికి నేర్పించి పంపిస్తారు తల్లిదండ్రులు. అత్తగారు వాళ్ళు సరిగా ఉండరు, సరిగా చూడరు, ఆడబడుచు కాల్చుకు తింటది, అత్తగారు నీతో పని ఎక్కువ చేపిస్తుంది, నువ్వు మొదట్లోనే చెయ్యనని చెప్తే అప్పుడు వాళ్ళు నీతో పని చేయించొద్దులే అని అనుకుంటారు. నువ్వు మొదట్లో గనక కొత్త మోజులో చేసావు అంటే మొగుడైనా అంతే, అత్తైనా అంతే, నువ్వు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అని చెప్పి పంపిస్తారు కొంతమంది తల్లిదండ్రులు. మొత్తం సిచ్యువేషన్ లో ఎగ్జాక్ట్ గా వీళ్ళు చెప్పినట్టు అక్కడ ఉండకపోవచ్చు. కొంతమంది ఫుల్ ఫ్లెజ్డ్ గా కోడల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కూతురులాగా చూసుకుందాం, వాళ్ళకి ఆడపిల్లలు లేకపోతే కూతురులా చూసుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ తేడా గమనించి తల్లిదండ్రులతో చెప్పింది అనుకోండి, అమ్మాయి తల్లితో చెప్పింది అనుకోండి, అప్పుడు ఆ తల్లి ఏమంటుందో తెలుసా, స్టార్టింగ్లో నిన్ను బుట్టలో వేసుకుంటానికి ఇలాగే చెప్తుంది, కానీ ఇంత మంచి వాళ్ళు ఉంటారా ఈ కాలంలో అంటే ఈ అమ్మాయి మైండ్లో ఆల్రెడీ ఆ అత్తగారి కుటుంబం మీద ఒక వ్యతిరేకత నూరిపోసి పంపిస్తున్నారు. అలాగే పంపించటమే కాకోకుండా ఇలా రకరకాలు చాలా జరుగుతున్నాయి. అసలు మనం మెయిన్ ఆలోచించాల్సింది అసలు కుటుంబాల్లో ఈ వివాహేతర సంబంధాలు ఎందుకు వస్తున్నాయి అనేదే మనం ఇవాళ చాలా పెద్ద సమస్య.